శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 45వ అధ్యాయము 266వ పేజీ. అంశాలు: సాయి సూక్తి, పరోపకారి స్వ ఉపకారి, నశ్రేయో నియామం వినా, నియమరహితమైన జీవనం శ్రేయోరహితమే కాక ప్రమాదకరం. సాయి సూక్తి: దేవదేవుని సేవకై దేహమమరే, కనుక దేవుని దాసుడై మనవగలయు. వైద్యదాసుడు కారాదు వసుధలోన, సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట అంటారు బాబా. దేహో దేవాలయో ప్రోక్తః, జీవో దేవ సనాతనః అని సూక్తి. దేహము దేవదేవుని దేవాలయము. దేహము యొక్క ఉపయోగము పరమాత్ముని సేవయే. క్రిమికీటకాదుల నుండి నరజన్మ వరకు ఎన్నో 44 లక్షల రకాల జీవజాతులు ఉన్న ఒక్క మానవునికే విజ్ఞానము వివేచన ఉన్నవి. కావున అతడు భగవంతుని చేరటానికి, అనుభూతికై పొందడానికి వాటిని జ్ఞాన విజ్ఞానాలను ఆసరా తీసుకోవాలి. ఎన్నో మార్గాలున్న వానిలో సులువైనది భక్తి మార్గం. ఇవి 9 రకాలు, నవవిధ భక్తి మార్గములు అంటారు. అవి శ్రవణం, మననం, కీర్తనం, స్మరణం, దాస్యం, సంఖ్యం, పాదసేవనం, వందనం, ఆత్మనివేదనం. ఈ మార్గాలలో ఏ మార్గాన్ని పట్టుకున్నా తేలికగా తరించవచ్చునని భావన. వీటన్నిటినీ బీజప్రాయంగా కలిగి ఉన్నదే భజన. అందువలనే పుట్టపర్తిలోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న సత్యసాయి సేవా సమితులలోనూ, సత్యసాయి భక్తుల యొక్క దైనందిన దినచర్యలలోనూ భజన అనేది ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. భక్తిభావంతో సదా దేవునికి దాసానుదాసుడునని చరించి తరించడం తేలిక. ఆలయం దేవుడు కోసం, దేహం జీవుడు కోసం. కాన ఆ పరమాత్మ అనుభూతికై వచ్చిందే దేహం. అంతేకాని కామ సమృద్ధి కోసం కాదు. కృతజ్ఞత మానవ లక్షణం. కృతజ్ఞుని శరీరం కుక్క కూడా ముట్టదు అని సామెత. దైవానికి కృతజ్ఞత చూపటమే అణుకువతో కూడిన భక్తి కలిగి ఉండడం. దానిని దైవదాసత్వం అంటారు. దానిలో అగ్రగణ్యుడు హనుమానుడు. కింకరత్వం దాస్యం యొక్క ధ్యేయం శంకరత్వం, అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపంగా మారిపోవటం అంటారు. ఇది ఆచరించని వారు అనుభవించే పాపం శరీరం మీద వ్యక్తం అయ్యే విధానం రోగం అంటారు. రోగి యొక్క స్థితి ఏమిటంటే వైద్యునికి మందులకు దాసులు కావటం. రోగి కావటం విధానం కాదు, యోగి కావటం విధాయకం అనే సత్యం తెలియచేస్తున్నారు స్వామి. పరోపకారి స్వ ఉపకారి. పాశ్చాత్య భక్తుడైన ఆర్తాంగ్ జూమ్ సాయి 12 పశ్చిమ దేశాలలో మానవతా విలువలను విద్యాబోధనతో పాటుగా బోధించుటకు స్వామిచే నిర్దేశించబడ్డాడు. సహజంగా పరోపకార బుద్ధి గల ఆర్తాంగు అహోరాత్రులు అదే పని మీద శ్రమిస్తూ ఉండడం వల్ల బ్యాంకాంకులో ఉన్న తన సొంత ఫ్యాక్టరీ పనులపై పూర్తి శ్రద్ధ చూపలేకపోయేవాడు. అయినా సరే ఈ సత్కార్యాన్ని ఆపవద్దన్న భావంతో అతడు తన స్వంత పనుల భారాన్ని భగవాన్పై వదిలి నిశ్చింతగా సేవా కార్యక్రమాలలో నిమగ్నమైపోయాడు. ఫ్యాక్టరీలో పనులు మామూలుగా నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ మొత్తానికి సెక్యూరిటీ ఏర్పాట్లు, తగినంత మంది గార్డులు, వారందరి మీద అజమాయిషీకి ఒక అధిపతి ఉన్న ఏర్పాట్లు గల ఫ్యాక్టరీ అది. ఒకసారి అక్కడ అద్దాల గదిలో సెక్యూరిటీ అధికారి తన డ్యూటీ మరిచి హాయిగా నిద్రిస్తున్నాడు. ఇంతలోనే అతన్ని ఎవరో తట్టి లేపినట్లు మెలకువ వచ్చింది. గాలి కూడా చోరని ఆ గదిలోకి ఎవరు వచ్చారా అని ఆశ్చర్యంతో మేలుకున్న సెక్యూరిటీ అధికారికి ఎర్రని దుస్తులు, ఒత్తు జుత్తుతో ఉన్న ఆగంతకుడు కనపడి డ్యూటీ మరిచి నిద్రించకూడదని
దొంగలు గోడ దూకి ఫ్యాక్టరీలోని వస్తువులను దొంగిలించుకు పోతున్నారని వారి మాతృభాష అయిన దాయిలాండ్ భాషలో మందలించారు. ఆ రోజు గడిచిపోయింది. దొంగలు పారిపోయారు. మరునాడు మళ్ళీ ఆ విధంగానే ఆ అధికారి నిద్రలోకి జారుకోవడం, తిరిగి దొంగలు తమ ప్రయత్నం మొదలుపెట్టడంతో ఆ క్రిందటి రోజు మాదిరే ఎర్రని అంగారక ధరించిన వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యి గార్డును హెచ్చరించారు. ఈసారి భయపడిన ఆ అధికారికి ఈ ఎర్రని అంగారక వ్యక్తి ఎవరా అని ఎంత ఆలోచించినా తట్టలేదు. ఎట్లా లోపలికి రాగలిగాడో, తిరిగి ఎలా వెళ్ళగలిగాడో ఏమాత్రం అర్థం కాలేదు. అతన్ని ఎక్కడా చూచిన గుర్తు లేదు. మనసంతా గందరగోళం అయిపోయినా భయంతో డ్యూటీ మాత్రం జాగ్రత్తగా చేయసాగాడు. ఇంతలోనే తన సేవా కార్యక్రమాలను ముగించుకొని ఆర్తాంగ్ క్యాంపు నుండి వచ్చిన తర్వాత జరిగిన సంగతి అంతా ఆయనకు వివరించుతూ డ్యూటీలో తన అసమర్థతకు క్షమాపణ వేడుతూ ఆర్తాంగ్తో పాటు అతని గదిలోకి ప్రవేశించాడు. ఆర్తాంగ్ కూర్చునే కుర్చీ వెనకాల ఉన్న శ్రీ సత్యసాయిబాబా వారి ఫోటోను చూచిన వెంటనే తనను హెచ్చరించినది ఆ వ్యక్తే అని అర్థమయ్యి ఆ విషయాన్ని ఆశ్చర్య భయాలతో ఆర్తాంగుకు చెప్పాడట. వెంటనే ఆర్తాంగుకు విషయం అంతా అర్థమైపోయింది. అతను ఇండియాకు వచ్చి స్వామిని దర్శించుటకు నిలయంలోకి రాగా పూర్ణచంద్ర హాలులో మానవతా విలువల సదస్సులో సందేశమిస్తున్న సాయీసుడు లోని సభ్యులతో ఆర్తాంగ్ గురించి ఆర్తాంగ్ ఇప్పుడే వచ్చాడు అని అతనిని లోపలికి పిలిపించారు. సభ్యులతో తన అనుభవాలను పంచుకునే అవకాశం కలిగించిన గలందులకయ్యి అతన్ని వేదికపైకి వచ్చి అందరికీ చెప్పమని ఆదేశించారు. ఆర్తాంగ్ తన ఫ్యాక్టరీలో జరిగిన ఉదాంతం వివరించగా అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు స్వామి తాము ఇంతకు ముందు ఆర్తాంగు ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ, అవును, నీవు నా పని చెయ్యి, నేను నీ వ్యాపారము చక్కదిద్దుతాను అని నీకు మాట ఇచ్చాను కదా అన్నారు. నశ్రేయో నియామం వినా నియమరహితమైన జీవనం శ్రేయోరహితమే కాక ప్రమాదకరం. జీవితంలో ఏది సాధించాలన్న దానికి తగ నియమావళి అనుసరించాలని అంటారు పెద్దలు. కనీసం ఒక క్రికెట్ లాంటి ఆటను చూచి ఆనందించాలన్నా అందులో ఆటగాళ్లందరూ వారు పాటించాల్సిన నియమాలు సవ్యంగా పాటించవలసి ఉంటుంది. అవి అలా పాటించకపోతే చూచేవారికి కానీ ఆడేవారికి కానీ ఆ ఆట ఆనందాన్ని ఇవ్వదు. ఇంత చిన్న విషయమైనా ఒక ఆటనే నియమరహితం అయినప్పుడు ఆనందాన్ని ఇవ్వలేకపోతుంటే ఎంతో మహోత్తరమైన మానవ జీవితం ఆనందమయం కావాలంటే ఎటువంటి నియమావళిని పాటించాలో తెలుసుకోవలసిన అవసరం మానవులకు ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకొని ఆచరించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం అందరికీ అవసరం. సర్వకర్మ స్వరూపాయ సాయినాథాయ వందనం. సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 45వ అధ్యాయము సంపూర్ణం.